ఎందుకు చెప్పాలి? అయినా వాడు ఐ లవ్ యూ అనగానే నేను గంగిరెద్దులో తలూపేయాలా? నా ఫీలింగ్స్ తో సంబంధం లేదా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి నీ ఫీలింగ్స్? చైతన్య అంటే నీకు ఇష్టం లేదు? అయినా తనకేం తక్కువే. తనంటే ఇష్టం లేదని తక్కువని కాదు, ఎందుకో తెలియదు కానీ వాడి మీద మాత్రం నాకు ప్రేమ కలగడం లేదు. వాడి మీద మాత్రమే అంటే వాట్ యు మీన్? ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావేమోనని మీ అమ్మ ఉద్దేశమే. నో, అలాంటిదేం లేదు. ఒక పూట వండుకునే కూరగాయల్ని 10 సార్లు ఏరి మరీ తీసుకుంటున్నాం. అలాంటిది 100 ఏళ్లు కాపురం చేసేవాడి విషయంలో అంత తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకుంటానని అనుకున్నారు? నువ్వు వంకాయలు టెంకాయలు అంటూ కూర్చో, ఈలో ముసల్దానం అయిపోతావు, నేను ముద్దిన బెంటకాయని అయిపోతాను. షట్ అప్. ఏయ్ శాంతి, నువ్వు చెప్పే క్యాలిక్యులేషన్లు మార్కెటింగ్ స్ట్రాటజీలు ప్రేమ విషయంలో వర్కౌట్ కావు. ఎందుకంటే స్టేజీలు స్ట్రాటజీలు సీజన్లు ప్రేమకి తెలియవు. ఎప్పుడు ఎందుకు ఎవరితో ఎలా ఈ ప్రేమ పుడుతుందో కూడా ఎవరికి తెలియదు. దట్ ఈస్ లవ్. ఏయ్, నిన్నటిదాకా నాకు కూడా నీ మీద ప్రేమ లేదు, బట్ ఇప్పుడు కలిగింది, ఇక చచ్చేదాకా పోదు. ఏదో ఒకరోజు నీ కూడా నా మీద ప్రేమ పుడుతుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నో వే, చచ్చిన ప్రేమించను. అది చూద్దాం. చూడు, నీ పద్ధతి ఏం బాలే శాంతి. ఏమైంది? చైతన్య నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు చేసుకోవచ్చు కదా. అమ్మా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకు ఆ ఫీలింగ్ లేదు. అదేంటే, మొన్నే కదా చైతన్యకి ఏమన్నా అయితే నేను బ్రతకలేను చస్తానన్నా. అవునమ్మా, వాడికి ఏమన్నా అయితే ఒక ఫ్రెండ్ గా ఇప్పటికీ నేను బతకలేను. చిన్నప్పుడు గనక ఫ్రెండ్స్ గా ఉన్నారు, ఇప్పుడు పెళ్లిడు వచ్చింది, పెళ్లి చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో. తప్పేనమ్మా, పెళ్లి వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఏ ఆడదైనా తన భర్త ఫ్రెండ్ గా ఉండాలని కోరుకుంటుంది. అలాంటిది మంచి ఫ్రెండే నీకు భర్తగా వస్తానంటున్నాడు. ఇంకేం కావాలే నీకు? అమ్మా ప్లీజ్. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మేమంతా అనుకుంటున్నామే. మీరనుకున్నారా? మీరనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవద్దా? మీ అందరి కోసం నేను పెళ్లి చేసుకోవాలా? వద్దు. నా మాట విను శాంతి. అంటే మీరంతా ఇలాగే మాట్లాడారు. నేను 10 రోజులు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఈ విషయం తేల్చకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా ఏమండి, ఒకసారి ఇలా రండి. మీ అమ్మాయికి ఏదో పిచ్చి పెట్టింది. చెప్పేది విను శాంతి. సుజాత, అది చిన్నపిల్ల అయితే ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పేవాడిని, కానీ దానికి అన్నీ తెలుసు. శాంతి, ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు నీకుంది. నీకేది మంచిదని తోస్తే వచ్చి గో అహెడ్, టేక్ కేర్. థాంక్యూ నాన్న. వెళ్లే ముందు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. సొంత కూతుర్లా చూసుకున్నాను. నువ్వు సొంత కూతుర్లా చూసుకున్నావు కాబట్టే కాబోలు అది మనవాణ్ణి కాదనుకుని వెళ్ళిపోయింది. సొల్లు కబుర్లు చాలండి, వాడి ప్రేమకు హెల్ప్ చేయొచ్చు కదా. ఓసి పిచ్చిదానా, మనం చెబితేనే మన వాడికి శాంతి మీద ప్రేమ పుట్టిందే. ప్రేమ అనేది ఒకరు చెబితే పుట్టదే, ఒకరు చంపినా చావదు. ప్రేమన్నాక ఇవన్నీ మామూలే. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుస్తారని నా నమ్మకం. అబ్బే ఏం లేదు అమ్మా, ఆకలి, మా స్కూల్ టైం అవుతుంది. అమ్మా త్వరగా అమ్మా. అమ్మా రోజు ఇడ్లీ అయినా బోర్ కొడుతుందమ్మా. ఏ, నేను రోజు మీ నాన్నతో కాపురం చేయట్లా? నోరు ముసుకు తినండి. అమ్మా ఒక్క రోజైనా దోశ పెట్టమ్మా. ఇది హోటల్ కదమ్మా, మీరు ఆర్డర్ ఇచ్చినవి పెట్టడానికి. నేను ఏది చేస్తే అది మీరు తినాలి, మాట్లాడకుండా తినండి. హాయ్ బుజ్జి, ఎలా ఉన్నారా? వాళ్ళకేమమ్మా, వాళ్ళ అమ్మ పెట్టి మినపిడ్లు తిని ఇనపగడ్డిలా ఉన్నారు. చూస్తే తెలియట్లా? ఎలా ఉన్నా పిన్ని? బాగానే ఉన్నాను. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇడ్లీలు ఉండవు కదా, హ్యాపీగానే ఉంటారు. ఒరేయ్, మీకు స్కూల్ టైం అవుతుంది, పదండి. నువ్వు వెళ్ళమ్మా. ఇదిగో గజలక్ష్మి, వరలక్ష్మి, వేడి నీళ్ళు పెట్టు, అమ్మాయి స్నానం చేస్తుంది. శాంతి, టిఫిన్ తిందుగాని రా. అదేంటి మా ఇంటికి వస్తూ బ్రెడ్ జామ్ కొని తెచ్చుకున్నావు? నేను టిఫిన్ పెట్టమనుకున్నావా? అదేం లేదు పిన్ని, నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. ఇదేం అలవాటు? పాడలవాటు. మా ఊళ్ళో జ్వరం వచ్చిన వాళ్ళే రొట్టె తింటారమ్మా. హాయిగా మినపడ్లీలు తినకుండా రోగిష్టి వాళ్ళలాగా రొట్టెలు తినటం ఏంటి? అయినా పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పప్పులే ఉడకవమ్మా, జాగ్రత్త. అదేంటి అలా వెళ్ళిపోతుంది? ఇప్పుడు నేను ఏమన్నాను? ఇంకా ఏమన్నాలో? ఇదేం అలవాటు? పాడలవాటు. అయినా పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పప్పులే ఉడకవమ్మా, జాగ్రత్త. చెప్పు. నీ ఇష్టం, ఏదో ఒకటి చెప్పరా. ఏదో ఒకటి ఏంటి? నీకేది ఇష్టమో చెప్పు. ఓకే,
1 వెజ్ శాండ్విచ్ అండ్ 1 కోక్. 1 బర్గర్ 1 పెప్సీ. త్వరగా తీసుకురండి. ఓకే సార్. చూడు శాంతి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎదుటి వాళ్ళకి నచ్చిన పని మనం చేయాలనుకుంటాం. అట్లీస్ట్ ఫుడ్ విషయంలో మనకు నచ్చింది మనం తినకపోతే ఎందుకు లైఫ్ వేస్ట్? మన ఇష్టాన్ని ఎవరి కోసం ఎందుకు మార్చుకోవాలి కదా? సో ఆర్డర్ వాట్ యు వాంట్. ఓకే. నువ్వు భోంచేసి 2 రోజులు అయిందిరా. నాకు ఆకలిగా లేదమ్మా. ఏ బిడ్డ అమ్మ దగ్గర అబద్ధం, నాన్న దగ్గర నిజం చెప్పలేడురా. నాకు తెలుసురా, ఆ కళ్ళలోని ఆకలిని ఆవేదన్ని నేను అర్థం చేసుకోగలను. ముందు తిను. నువ్వు పెట్టే భోజనం నా ఆకలిని తెరుస్తుందేమో కానీ నా ఆవేదన తెరచలేదమ్మా. పిచ్చి తండ్రి, తూర్పున ఉదయించే సూర్యుడు పడమర వైపు ఎందుకు అస్తమిస్తాడో తెలుసా? మళ్ళీ తూర్పున ఉదయించడానికి. తిను. ఏంటమ్మా, కళ ఏమన్నా వచ్చిందా? ఏంట్రా శాంతి ఊరికెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. మా మీద ఏమైనా కోపమా? చిచి, అదంతా ఏం లేదండి. అబ్బా, ఏం లేదా? మరి ఎందుకు రావట్లేదమ్మా? అంకుల్ ఏదో కొంచెం బిజీగా ఉండి 2 రోజులు రాలేదు. ఈ మాత్రం దానికి తెగ మోసేస్తున్నారు. అయినా దేవుడు లేని గుడికి, ప్రేస్ లేని ఇంటికి ఎవరు వస్తారు? అవునవును, ఇది నిజం. ఏంటి అవునవునవును? కొంచెం ఊరికే ఉండండి. సర్లేరా, అది పిచ్చి పిల్ల. అదేదో అందని నువ్వేం మనసులో పెట్టుకోకు. నిన్ను శాంతిని మేమెప్పుడు వేరుగా చూడలేదు. ఆంటీ, శాంతి పైకి కాదన్నా ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రే చైతన్య, నువ్వు కూడా వచ్చి హోంవర్క్ ఫినిష్ చేయరా? నా పేరు చైతన్య కాదు, చాణక్య. నాన్నగారు మరి మీ అల్లరి ఎక్కువైపోయింది. ఆలిక్స్ తీసుకొని చిట్టి బుజ్జి. శాంతి, నువ్వు కూడా తీసుకో. నాకు అలవాటు లేదు పిన్ని. అలవాటు చేసుకో, తీసుకో. తనకి బూస్ట్ అలవాటు, బూస్ట్ తాగుతుంది. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. హలో, సారీ, రాంగ్ నంబర్. ఏమ్మా, ఎవరి ఫోన్ కోసం అన్నా ఎదురు చూస్తున్నావా? లేదు, నాకెవరు ఫోన్ చేస్తారు బాబాయ్? ఏం లేదమ్మా, నీ మొహం చూస్తే అలా అనిపించింది.